ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ గనుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడని లేఖనం సెలవిసిన రీతిగా దేవుని వాక్యాలను మరియు ఆయన వాగ్దానాలను మనం ధ్యానిస్తున్నప్పుడు నిజమైన ఆశీర్వాదాన్ని మరియు ఆనందాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. మీలో చాలామంది పరిచర్య ద్వారా దీవెన పొందుతున్నట్లుగా నేను విని ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం చదువుకున్న తర్వాత ఒక వాగ్దానాన్ని మనం వింటున్నాం. దేవుడు మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి కూడా మేము ప్రభువును స్తుతిస్తున్నాము. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి మీ హృదయాల్లో నాటడం వలన ఆ రోజంతటికి కావాల్సిన శక్తిని, బలాన్ని మనం పొందుకుంటున్నాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మనందరికీ తెలిసిన వాక్య భాగమే 145వ కీర్తన 18వ చరణాన్ని చదువుకుందాం. సామ్ 145 and verse 18. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. దేవుడు ఎవరికి సమీపంగా ఉన్నాడు? ఎవరికి దగ్గరగా ఉంటాడు? చూడండి, కొన్నిసార్లు ఎవరికైనా సమీపంగా అవ్వాలి అంటే కొన్ని ప్రయత్నాలు చేయడానికి కొంతమంది ముందుకు వస్తూ ఉంటారు. అయితే దేవుడు మనకు సమీపంగా ఉండాలంటే ఏం చేయాలి అన్న ప్రశ్నకు కీర్తనాకారుడు మంచి సమాధానం ఇస్తున్నాడు. తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ దేవుడు సమీపంగా ఉన్నాడని. ఈరోజు నీ దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించాల. చాలాసార్లు ఏదన్నా ఒక నింద మన మీద పడగానే, ఒక అవమానం కలుగు చేయడానికి ప్రయత్నం చేస్తారనే మాట మనకు వినబడగానే, లేదా కష్టం, ఇబ్బంది, మనం అనుకోని కార్యం ఏదో మన జీవితంలో జరుగుతున్నప్పుడు దేవుడు దూరం అయిపోయాడేమో, ఆయన లేడనైతే అనంగానే ఆయన దూరం అయిపోయాడులేండి అని అనుకుంటారు చాలామంది. కానీ దేవుడు అలాంటివాడు కాదు. నీ కష్టాల్లోనే, నీ ఇబ్బందుల్లోనే నీకు మరింత దగ్గరగా వచ్చేవాడు ఆయన. ఎందుకోసం అంటే ఆయన నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు, తన రక్తం పోసి నిన్ను కడిగాడు, తన రక్తంతో నిన్ను కొనుక్కున్నాడు, ఆయన తన మహిమార్థమని నేను వాడుకుంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో ప్రతికూలతలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎవ్వరూ దగ్గరికి రాలేనంతగా దేవుడు నీకు దగ్గరగా వస్తాడు. నా జీవితంలో అనేకసార్లు ఈ విషయం రుజువుపరచబడింది. ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, వినమ్రతతో వేడుకున్నప్పుడు దేవుడు అనేకసార్లు నాకు సమీపంగా వచ్చారు, మేలు చేసి నన్ను ఆనందపరిచారు, సంతృప్తిపరిచారు, తన ప్రణాళికలు నా జీవితంలో నెరవేర్చారు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే నిజముగా మొర్రపెట్టాలి. నిజముగా అనే మాట ఎందుకు వాడాడు అంటే, చాలామంది ప్రపంచంలో దేవునికి మొరపెడుతున్నారు కానీ నిజంగా మొరపెట్టట్లేదు. అలవాటుగా ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, తప్పుడు విధానాలతో, తప్పుడు ఉద్దేశాలతో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. చాలా రకాలైన ప్రార్థనలు ప్రపంచంలో ఉన్నాయి. కానీ యథార్థమైన ప్రార్థన, నిజముగా మొర్రపెట్టే అనుభవం మనలో ఉన్నప్పుడే దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. యేసు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయనకు ఉపమానం చెప్పారు. విసుగక మనందరం ప్రార్థన చేయాలన్న వర్తమానాన్ని చెబుతూ ఒక ఉపమానం చెప్పి, ఒక ప్రాంతంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతడు ఎవ్వరి మాట వినేవాడు కాదు, దేవునికి లోబడలేదు, మనుషుల్ని పట్టించుకునేవాడు కాదు. అయితే ఒక విధవరాలు తనకు న్యాయం జరగాలని చెప్పి అతని దగ్గర రావడం ప్రారంభించింది. పట్టించుకోవట్లేదు. అయినా ఈమె చాలా చాలా పట్టుదలగా పదే పదే అతను న్యాయం తీర్చమని అడుగుతున్నప్పుడు ఒకరోజు ఇలా అనుకున్నాడట, నేను ఎవరికి భయపడలేదు, దేవుడికి కూడా భయపడిన, కానీ ఈమె పదే పదే నా దగ్గరికి వస్తుంది కాబట్టి ఈమెకి నేను న్యాయం తీర్చి పంపించాలి అని నిర్ణయించుకున్నాడట. యేసు ప్రభు వారు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ భయంకరమైన మనస్తత్వం కలిగిన న్యాయాధిపతే పదే పదే అడగడం ద్వారా మేలు చేస్తే, మీ దేవుడు ఇంకెంత గొప్పవాడు, ఆయన ప్రేమగలవాడు, కృపగలవాడు, వాత్సల్యం కలిగినవాడు. ఆయన కఠినాత్ముడైతే కాదు. అందును బట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, వినమ్రతతో ప్రార్థన చేసినప్పుడు, దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టినప్పుడు దేవుడు వారికి న్యాయం తీర్చడా. ఎంత చక్కని మాట అది. దివారాత్రం దేవుని సొల్లో మొరపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా తన కార్యం జరిగిస్తారు. ఆయన తన మహిమను వెల్లడి చేస్తారు. ఈరోజు ఏ సమస్యతో బాధపడుతున్నావు, ఏ అక్కర నిన్ను వెనుకకు లాగిస్తుంది, ఏ ఇబ్బంది నీకు మనశ్శాంతిని దూరం చేస్తుంది, పరిశీలించే దేవుని సంధికి రా. మనుషుల దగ్గర పరిగెత్తక మునిపే, రాజుల దగ్గర పరిగెత్తక మునిపే, అధికారుల దగ్గర పరిగెత్తక మునిపే సర్వాధికారిని దేవుడి దగ్గరికి రా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, కృపాసింహాసనాసీనుడు దేవుని యొక్క పాదసన్నిధిలో రాగలిగితే దేవుడు నీ మొర్ర విని నీకు న్యాయం తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిజముగా మొర్రపెట్టు వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు. హన్నా దేవుని సన్నిధిలోనికి వచ్చి నిజముగా మొర్రపెట్టింది, హృదయాన్ని కృమ్మరించింది హన్నా.
తనకున్న సమస్య మనందరికీ తెలుసు. బిడ్డలు లేరనే ఆ సమస్యతో దేవుని సంధికి వచ్చింది. ఒక ప్రక్కన తనకు బిడ్డలు లేరనే ఒక బాధ, మరొక ప్రక్కన తన యొక్క వైరి భయంకరంగా ఆమెను వేధిస్తున్న ఆ పరిస్థితి, విసిగిస్తున్న ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి సందర్భంలో హన్నా దేవుని సంధికి వచ్చి హృదయపూర్వకంగా ప్రార్థన చేసింది. ఆమె దేవుని సన్నిధిలో తన హృదయాన్ని క్రొమ్మరిస్తుంటే ప్రక్కనున్న దైవజనుడు కూడా ఆమె బాధను అర్థం చేసుకోలేకపోయాడు. కానీ దేవుడు తన బాధను అర్థం చేసుకున్నాడు. హన్నాను సంతృప్తిపరిచాడు, కుమారుణ్ణి ఇచ్చాడు. ప్రవక్తగా దేవుడు ఆ కుమారుని అభిషేకించాడు. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. నువ్వు అడుగుతున్నది ఎంతే కావచ్చు, కానీ దేవుడు నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువగా దయచేయగలడు ఆయన. ఎందుకంటే ఆయన సామర్థ్యం కలిగిన వాడని, అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు ఏ సమస్యను బట్టి అయినా కృంగిపోవద్దు, ధైర్యంతో దేవుని వైపు చూడు. ప్రభువు నీ పట్ల అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. ఎమాన్యుయల్ అనే మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. ఆయన మనకు సమీపంగా ఉండాలని ఈ లోకాన్ని దిగి వచ్చి మనందరి నిమిత్తం శిలువలో మరణించి తన ప్రేమను వెల్లడి చేశారు. తన యొక్క కృపను మన పట్ల కృమ్మరించారు. తన వాత్సల్యతను మన పట్ల కనుపరిచారు. అలాంటి గొప్ప దేవుని పాద సన్నిధిలో యథార్థంగా ప్రార్థిద్దాం, యథార్థంగానే వెంబడిద్దాం, విశ్వాసంలో ముందుకు సాగిపోదాం. మరిన్ని గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మనం పొందుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన. మా ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా మొరను ఆలకించే దేవుడు నాయన, నిజముగా మొరపెట్టినప్పుడు మాకు సమీపంగా ఉన్న దేవుడు కనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నిజంగా నీ సన్నిధిలో మొరపెడుతున్నారు, యథార్థమైన హృదయంతో, నిష్కల్మషమైన మనస్సాక్షితో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, వారందరినీ మీరు ముట్టండి, లేవనెత్తండి, బలపరచండి. వారి చేయి పట్టి లేవనెత్తండి, బలమనే కార్యాలు జరిగించండి. ఆకాశ మహాకాశములు పట్ట జాలనంత గొప్ప దేవుడు నాయన, నీ కృపను వారి మీద కురుమరించి మేలుతో నింపండి. ఘనత, మహిమ, ప్రభావాలు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.